హలో, నమస్తే. నేను మీ వైఎస్ఆర్ శర్మ, ఆంధ్రప్రభ ఎడిటర్. ఈరోజు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. మహారాష్ట్ర బీజేపీ కూటమికి వెళ్ళింది. జార్ఖండ్ కాంగ్రెస్, జేఎంఎం కూటమికి వెళ్ళింది. అయితే మహారాష్ట్ర ఎన్నికలు వాటి ఫలితాలు చూస్తే అందరూ ఆశ్చర్యపోయినారు. ఎందుకంటే ఓకే, ఈ మహాయుతి కూటమి గెలవటము అనేది పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపించినా కూడా అంత మెజారిటీ, అన్ని సీట్లు రావటం అనేది, 200 సీట్లు రావటం అనేది నిజంగానే ఇది బీజేపీకి ఒక తిరుగులేని ఆధిక్యతను సంపాదించి పెట్టింది. ఎందుకంటే కిందటి లోక్సభ ఎలక్షన్స్లో ప్రధాని మోడీ గారు 400 పైచిలుకు సీట్లు ఇవ్వాలి అని చెప్పి ఆయన కాలికి బలపం కట్టుకొని దేశమంతా ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇంకా బాగా తగ్గినాయి. బీజేపీకి కూడా సొంతంగా తగ్గినాయి. కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం అఖండమైన మెజారిటీ, దాదాపు 280 పైచిలుకు సీట్లకి 200 సీట్ల దాకా మెజారిటీ ఇవ్వటం అంటే అది చాలా గొప్ప విశేషమే. అయితే ప్రజలు అంత సునాయాసంగా బీజేపీకి ఇంతటి ఘనమైన పట్టం కట్టారా అని మనం ఆలోచిస్తే నిజానికి కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ 100 రెట్లు కృషి చేసి ఈ విజయాన్ని సాధించింది. ఎట్లాగంటే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొద్ది నెలల ముందు నుంచే ప్రధాని మోడీ గారు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అక్కడ అంతకు కొద్ది నెలల ముందు నుంచే బీజేపీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు మహారాష్ట్ర మొత్తం కూడా ఒక రకంగా చాప కింద నీటిలాగా ప్రచారానికి జల్లెడ పట్టినాయి. అంటే ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే మహారాష్ట్ర మొత్తం మీద కొద్ది నెలల్లో దాదాపు 60,000 ఇంటింటి సమావేశాలు జరిపారంటే ఆశ్చర్యం వేస్తుంది. సో బీజేపీకి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ చాలా విశేషంగా తోడ్పడింది. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఒక వంకనేమో బీజేపీ స్థానిక సమీకరణాల మీద, స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టి ఎన్నికల హామీలు ఇవ్వటంతో పాటు కొన్ని హామీలని ఎన్నికలకు ముందే, నోటిఫికేషన్ రావటానికి ముందే అమల్లోకి తేవటం ద్వారా ప్రజల్లో ఒక రకమైన ఆసక్తిని కనపరిచి బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు కాంగ్రెస్ ఏమో ఎంతసేపటికి జాతీయ సమస్యలు, అంటే మనం చూసాం ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం అనే ఒక రెడ్ బుక్ను పట్టుకొని రాజ్యాంగాన్ని బీజేపీ కూనీ చేస్తున్నదని, ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి రాజ్యాంగాన్ని మార్చేస్తాయని చెప్పి, రిజర్వేషన్ల వ్యవహారాన్ని కూనీ చేస్తాయని చెప్పి ఆయన ప్రచారంలో చాలా ప్రధానంగా చేశారు. అదే సమయంలో కులగణన, మేము దేశవ్యాప్తంగా అధికారంలోకి రాగానే కులగణనని తప్పనిసరిగా చేపడతాము, కులాల వారీగా ఎంతెంత జనాభా ఉందో తెలుసుకొని ఆ ప్రకారంగా రిజర్వేషన్లకి కొత్త రూపునిస్తాము, 50% రిజర్వేషన్లు అనే ఒక సీలింగ్ని మేము ఎత్తేస్తాము అంటూ రాహుల్ గాంధీ గారు ప్రచారం చేశారు. దానికి తోడు ఏంటంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహారాష్ట్రలో గ్రాస్ రూట్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో, అట్టడుగు స్థాయిలో, గ్రామ స్థాయిలో రాత్రింబవళ్ళు పనిచేస్తూ వారాలు, నెలలు గడిపితే కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం ఢిల్లీలో కూర్చొని మహారాష్ట్రకి వ్యూహాలు పన్నటం. ఇది ఒక రివర్స్ స్ట్రాటజీగా మనం భావించవచ్చు. అంటే ఢిల్లీలో కూర్చొని మహారాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఆలోచిస్తూ, మహారాష్ట్రలో ఎటువంటి హామీలు ప్రకటించాలో నిర్ణయిస్తూ, ఎంతసేపటికి ఢిల్లీ నుంచే వాళ్ళు ప్రధానంగా చక్రం తిప్పారు అనే ఒక భావం మాత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి బీజేపీ కూటమి, ముఖ్యంగా బీజేపీ కూడా ఒంటరిగాని దాదాపు 149 స్థానాల్లో పోటీ చేస్తే 100 పైచిలుకు స్థానాల్లో అది గెలిచిందంటే బీజేపీ ఈ శివసేన అనే ఒక భ్రమని అది ఎట్లా తుత్తినీలు చేసిందో మహారాష్ట్ర రాజకీయాల్లో మనకి అర్థమవుతున్నది. ముఖ్యంగా ఈ మహాయుతి అనే కూటమిలో బీజేపీతో పాటు శివసేన షిండే వర్గం ఉంది, అట్లాగే ఎన్సిపి అజిత్ పవార్ వర్గం,
ఈ 3 పార్టీలు కలిసి ఈ ఎన్నికల్ని సమిష్టిగా పోరాడితే ముఖ్యంగా ఇక్కడ ఈ 3 పార్టీల మధ్య కూడా ఓట్ షేరింగ్ అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీ ఓట్లని పోటీ చేసిన చోట పంచుకోవటం. అంటే ఇది ఎట్లా సాధ్యమైందంటే కేవలం అజిత్ పవార్ వర్గానికి అన్ని సీట్లు రావడానికి కారణం కూడా ఒక రకంగా బీజేపీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే అజిత్ పవార్ వర్గం పోటీ చేసిన సీట్లలో బీజేపీ వాళ్ళ చేత ఆ బీజేపీ ఈ సానుభూతి పరుల చేత ఓట్లు వేయించడంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సక్సెస్ అయినట్లుగా మనకు తెలుస్తున్నది. అట్లాగే రెండోది షిండే వర్గము ముఖ్యంగా బీజేపీ ఎక్కువ సీట్లకు పోటీ చేసింది. తర్వాత షిండే వర్గం నంబర్ ఆఫ్ సీట్స్ పరంగా 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో అజిత్ పవార్ పార్టీ ఉంది. సో ఈ 3 పార్టీల్లో ఇప్పుడు ఏంటంటే బీజేపీ అత్యధిక స్థానాలు సంపాదించింది. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, కూటమిలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అది ఎరైజ్ అయింది. సో దీన్ని బట్టి ఇప్పుడు రేపు అసలు ముఖ్యమంత్రి పదవి ఎవరు స్వీకరిస్తారు అనే దాని మీద ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సారథ్యంలోనే ఎన్నికల గోదావరి ఈదారు. సో మొత్తం మీద అఖండ మెజారిటీ సాధించారు. కానీ ఏక్నాథ్ షిండే సింగిల్ హ్యాండ్తో ఆయన ఈ ఫలితాలను సాధించాడా అంటే మనం అట్లా చెప్పలేము. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైతే ఏక్నాథ్ షిండే నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో ఆ క్షణం నుంచే బీజేపీ ఢిల్లీ నుంచి చక్రం తిప్పడము, ఆధిపత్యం వహించడం చేస్తూ వచ్చింది. ఆ సంగతి మన అందరికీ తెలుసు. మొన్నటి ఎన్నికల్లో కూడా సీట్ల షేరింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అమిత్ షా గారు చూశారు. ఆ ప్రకారమే షిండే కూడా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా అమిత్ షా మాటలు జవదాటకుండా వాళ్ళు ఇచ్చిన సీట్లు పోటీ చేశారు. అందువల్లనే షిండే వర్గానికి కూడా సంతృప్తికరమైన సీట్లు లభించినాయి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే ఆయన మంత్రివర్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఒక రకంగా చూస్తే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది కాబట్టి ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు ఉన్నాయని ఒక లాజిక్. అదే సమయంలో గతంలో ఉన్న ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నట్టే ఈసారి షిండే అండ్ అజిత్ పవార్ డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఉండొచ్చు. ఇది ఒక ఈక్వేషన్. అట్లా కాకుండా నిన్నటిదాకా దాదాపు 2 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మళ్ళీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా డిమోట్ చేయటం ఎంతవరకు సమంజసం అని కనుక బీజేపీ ఆలోచిస్తే అది వేరే విషయంగా ఉంటుంది. అప్పుడు అంతకుముందు ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండి మరి షిండే దగ్గర డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసిన ఉదాహరణ ఒకటి వాళ్ళకి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే పార్టీలకు వచ్చిన బలాబలాల ఆధారంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటానికి బీజేపీ అగ్రనాయకత్వం పావులు కదుపుతుంది అని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం అయితే ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహజంగానే అవుతారు. అయితే కిందటి క్యాబినెట్లో కూడా అజిత్ పవార్ డిప్యూటీ సీఎంఏ. కానీ ఈసారి వాళ్ళ వర్గీయులు కూడా అజిత్ పవార్ని సీఎం చేయాలని అడుగుతున్నారు. సరే, షిండే వర్గము అదే అడుగుతుంది, అజిత్ పవార్ వర్గం అదే అడుగుతుంది. కానీ కార్యాచరణలోకి వచ్చేసరికి అజిత్ పవార్ మళ్ళీ డిప్యూటీ ముఖ్యమంత్రిగానే మిగిలిపోయే అవకాశం అయితే ఉన్నది. కానీ ఏదైనా సరే ఒక రాజకీయాలు అడ్డం వచ్చి ఏదన్నా తేడా వస్తే ఈ సమస్య జటిలంగా మారితే ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండి వేరే ఎన్సీపీ నుంచి ఇంకొక వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిని చేసి, అట్లాగే శివసేన షిండే వర్గం నుంచి ఇంకొక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ఇటు షిండేని అటు అజిత్ పవార్ని కేంద్రంలోకి తీసుకునే అవకాశాలను కూడా మనం కొట్టిపారేయలేం. సో ఇటువంటి ఒక 3-4 రాజీ ఫార్ములాలు బీజేపీ అగ్రనాయకత్వం ముందు ఉన్నాయి. వాటిని వీళ్ళందరూ కలిసి కూర్చొని నచ్చజెప్పే వాళ్ళకి నచ్చజెప్పి బీజేపీ అగ్రనాయకత్వం ఎలాంటి పరిష్కారాన్ని సూచిస్తుందో మనం వేసి చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే బీజేపీ అగ్రనాయకత్వం అంటే మోడీ గారు, అమిత్ షా గారు ఏది చెప్తే అది షిండే గారు కానీ అండ్ అజిత్ పవార్ కానీ ఫడ్నవీస్ కానీ తల వంచే పరిస్థితి అయితే ఉన్నది. ముగ్గురు కూడా పార్టీకి బీజేపీ అగ్రనాయకత్వానికి ఎన్డీఏ కూటమికి విధేయులుగానే ఉన్నారు. కాబట్టి బహుశా ముఖ్యమంత్రి పదవి అనేది కాంగ్రెస్ కూటమిలో లాగా, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో జరిగేలాగా వివాదాస్పదము, సంక్షోభమయం అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇక ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించి
ఈ ప్రతిపక్షం రెండో పక్షంగా ఉన్న మహా వికాస్ అఘాడీ ఎంవిఏ అంటే కాంగ్రెస్ అండ్ ఎన్సిపి అండ్ ఉద్ధవ్ ఠాకరే శివసేన ఈ మూడు పార్టీల ఆ, మిశ్రమమైన ఈ కూటమి చాలా దారుణమైన ఫలితాలను చవిచూసింది అని చెప్పి మనకి తెలుస్తున్నది. ముఖ్యంగా ప్రధాన పక్షంగా ఉన్న కాంగ్రెస్ అత్యధిక సీట్లకు పోటీ చేసింది. తర్వాత స్థానం ఉద్ధవ్ ఠాకరే శివసేన, తర్వాత ఎన్సిపి శరద్ పవార్ ఎన్సిపి మూడో స్థానంలో నంబర్ ఆఫ్ సీట్స్ పరంగా పోటీ చేస్తే అదే స్థాయిలో ఆ మూడు పార్టీలు కూడా చాలా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత దారుణం అంటే రూలింగ్ కూటమి అంటే మహాయుతి కూటమి గెలిచిన స్థానాల్లో 4వ వంతు స్థానాలు దాదాపు సంపాదించుకున్న దారుణమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే దీనికి కారణాలు ఏమిటి అంటే, ఒకటి మహాయుతి కూటమిలో ఆ మూడు పార్టీలు కలిసి మూకుమ్మడిగా సయోధ్యతో వ్యవహరించిన తీరుకి, అలాగే మహావికాస్ అఘాడీలో ఉన్న ఈ మూడు పార్టీలు కూటమిగా వ్యవహరించిన తీరుకి అసలు ఏమాత్రం పోలిక లేదని మనకు తెలుస్తున్నది. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా మాకు బలమైన స్థానాలని శరద్ పవార్ లాగేసుకున్నారు, ఉద్ధవ్ ఠాకరే లాగేసుకున్నారు, మాకు సీట్లు కేటాయించలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చింది. ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఫస్ట్ రియాక్షన్ అదే, మాకు బలంగా ఉన్న స్థానాలు మేము ఎంత అడిగినా సరే వాళ్ళు కాదని చెప్పి మాకు ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతున్నది. అంటే దీన్ని బట్టి ఈ మహావికాస్ అఘాడీలో అసలు లీడర్ పాత్ర ఎవరు పోషిస్తున్నారు? కాంగ్రెస్ పోషిస్తున్నదా, లేకపోతే శరద్ పవార్ పోషిస్తున్నారా, ఉద్ధవ్ ఠాకరే పోషించారా? అంటే నిస్సందేహంగా కాంగ్రెస్సే ఆ కూటమికి లీడరు అయినప్పటికీ కూడా ఓడిపోయిన తర్వాత అటువంటి మాటలు మాట్లాడడం ద్వారా ఈ పలాయనవాదాన్ని వాళ్ళు ఆశ్రయించారేమో అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రధానంగా శివసేన కూటమి, ముఖ్యంగా షిండే శివసేనని చీల్చటము అనైతికం అంటూ వాదిస్తూ ఉద్ధవ్ ఠాకరే ప్రభావం చాలా బాగా పనిచేస్తుంది. ఆ ప్రభావంతో ఈ మహావికాస్ అఘాడీ ఈ ఎన్నికల్లో నెగ్గుకొస్తుంది అని చెప్పి కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మరోవంక శరద్ పవార్ మహారాష్ట్రలో దేశవ్యాప్తంగా చూసినా సరే వృద్ధ రాజకీయ నాయకుడిగా తెలుసు మనకి. ఆయన ఎన్నికలకి కొద్ది వారాల ముందు నేను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొందను అని చెప్పి చేసిన ప్రకటనతో ఆయన ఇది తుది ప్రయత్నము, తప్పనిసరిగా ఎన్సీపీకి ఈ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు, తగిన న్యాయం చేస్తారు అని కూడా కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. కానీ మహారాష్ట్ర ఓటర్లు శరద్ పవార్ మాటల్ని ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు కనపడటం లేదు. అసలు ఈ ఎన్నికలతో ఎన్సిపి పార్టీ ఉనికి, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా తయారైంది. ఎందుకంటే ఇప్పుడు శరద్ పవార్ నేతృత్వంలో ఉన్న ఎన్సిపి ఆయన కుమార్తె సుప్రియా సూలే ఓవరాల్ పర్యవేక్షణ చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆమె ఎక్కువ సీట్ల షేరింగ్ ప్లస్ అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు మహారాష్ట్రలో అజిత్ పవార్ మేనలుడు ఎన్సిపి పవార్ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్, ఆయనేమో ఈ బీజేపీ కూటమిలో ఉన్నారు. ఇటేమో సుప్రియా సూలే ఎన్సిపి, పేరైతే శరద్ పవార్ ఎన్సిపి అని ఉంది కానీ పెత్తనమంతా ఆమె చేస్తున్నారు. అజిత్ పవార్ వర్సెస్ సుప్రియా సూలే, వీళ్ళిద్దరి మధ్య మహారాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎవరిని గుర్తించి ముందు శాశ్వతంగా ఒక పార్టీకి సమాధి కడతారన్నది ఒక ఆసక్తికరమైన పరిణామమే. ఎందుకంటే ఈ ఎన్నికల్లో శరద్ పవార్ పార్టీ చాలా దారుణంగా దెబ్బతిన్నది. అజిత్ పవార్ పార్టీ మళ్ళీ అధికార కూటమిలో మళ్ళీ అధికారాన్ని పంచుకోబోతున్నది. ఈ వచ్చే 5 ఏళ్లలో జరగబోయే పరిణామాలు చాలా ప్రభావశీలంగా ఉండొచ్చు. ముఖ్యంగా సుప్రియా సూలే రాజకీయ భవితవ్యానికి, అంటే శరద్ పవార్ తదనంతర రాజకీయాల్లో సుప్రియా సూలే రాజకీయ ప్రభావం మరింత పెరుగుతుందా, లేకపోతే తరుగుతుందా, కనుమరుగవుతుందా అనేది మనం వేచి చూడాల్సిన విషయమే. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూస్తే మనకేమనిపిస్తుందంటే, అసలు మహారాష్ట్రలో అటు పశ్చిమం నుంచి మొదలుపెట్టి ఉత్తరము, దక్షిణము, అట్లాగే ముంబై, ఈ అన్ని ప్రాంతాలు కూడా మూకుముడిగా ఈ మహాయుతి కూటమికే పట్టం కట్టినాయి. అక్కడ మరాఠీలు, అట్లాగే మహిళలు, అట్లాగే ఓబీసీలు, వీళ్ళందరూ కూడా, అట్లాగే దళితులు,
ముస్లింలు వీళ్ళందరూ కూడా కుల మత విచక్షణ లేకుండా ఎక్కువ మహాయుతి కూటమికే పట్టం కట్టడం వల్ల ఆ కూటమికి అఖండమైన మెజారిటీ వచ్చినట్లు మనకి స్పష్టంగా తెలుస్తున్నది. ఒక వంక కాంగ్రెస్ ఏమో కులగణనంటూ కులాలను విభజించే ప్రయత్నం చేస్తున్నదని ప్రధాని మోడీ గారు ఎన్నికల ప్రచారంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి మనకు తెలుసు. అందుకని అందరూ కలిసి ఉంటేనే కరదు సుఖము అనే సామెతని ప్రధాని మోడీ గారు దాదాపు ప్రతి సభలోనూ ఆయన చెబుతూ వచ్చారు. సో కాంగ్రెస్ కులాలను విడగొడుతున్నది, మనం అందరం కలిసి ఉండాలి అని చెప్పి ప్రధాని మోడీ గారు చేసిన ప్రసంగాలు, పిలుపులు బహుశా మరాఠాలని ఆకర్షించినాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు.